ఒకే రకమైన పిండితో హెల్తీగా 3 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. హెల్తీగా, టేస్టీగా, ఈజీగా రాగులతో 3 రకాల రెసిపీస్‌ని తయారు చేసుకోవచ్చు. రాగి ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బౌల్‌లోనికి కప్పున్నర రాగులేసుకోవాలి. 2, 3 సార్లు వాష్ చేసుకొని, ములిగేంత వరకు వాటర్ పోసుకొని 4, 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. వేరొక బౌల్‌లోనికి కప్పు మినపప్పు, పావు టీ స్పూన్ మెంతులేసుకొని 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. పప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకొని 4 గంటల పాటు మినపప్పుని నానబెట్టుకోవాలి. వేరొక బౌల్‌లోకి కప్పున్నర ఇడ్లీ రవ్వేసుకోవాలి. 2, 3 సార్లు వాష్ చేసుకొని, ములిగేంత వరకు వాటర్ పోసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. గిన్నెలోనికి పావు కప్పు అటుకులేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్‌లోకి నానబెట్టుకున్న పప్పునేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీలంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇదే మిక్సీ జార్‌లోకి నానబెట్టుకున్న రాగులేసుకోవాలి. అలాగే అటుకులు కూడా ఏసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని, గిన్నెలోకి ఏసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ కూడా వాటర్ మొత్తం పిండేసుకొని, గిన్నెలో ఏసుకోవాలి. ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకొని, మనం ఇడ్లీ పిండి, దోస పిండి ఎలా అయితే ఒక రాత్రంతా మనం పక్కన పెట్టుకుంటామో, అలానే ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఒక రాత్రి తర్వాత చూపిస్తున్నాను. పిండనేది చక్కగా పులిసుంటుంది. అందులో కొద్దిగా ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, హాఫ్ టీ స్పూన్ సాల్టేసుకొని, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్‌లో కొద్దిగా నూనె అప్లై చేసుకొని, కలుపుకున్న బ్యాటర్‌ని ఇడ్లీ ప్లేట్‌లో ఏసుకోవడమే. ఇలా హెల్తీగా, ఈజీగా, టేస్టీగా రాగి ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇడ్లీని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ అనేవి చక్కగా ఉడికిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 4, 5 నిమిషాల పాటు అలానే ఉంచాలి. తర్వాత ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా రాగి ఇడ్లీ రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. తర్వాత రాగి దోస ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా, ఈజీగా, క్రిస్పీగా రాగి దోసని తయారు చేసుకోవచ్చు. మిగిలిన పిండి ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, హాఫ్ టీ సాల్ట్ ఏసుకొని, కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం దోసల పిండి ఎంత పలుచగా కలుపుకుంటామో, అంత పలుచగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడిన తర్వాత దోసలేసుకోవాలి. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా దోసలన్నీ వస్తాయి. మీకు దోసలు క్రిస్పీగా కావాలంటే ఇలా సన్నగా అయినా ఏసుకోవచ్చు. లేదు మీకు మెత్తగా కావాలంటే దోసలనేది మందంగా అయినా సరే ఈజీగా వస్తాయి. ఒక 2, 3 నిమిషాల తర్వాత పైన కొద్దిగా నూనె పోసుకోవాలి. రెండో వైపు టర్న్ చేసుకోవడమే. దోసలైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా రాగి పిండితో తక్కువ టైంలో ఈజీగా 3 రకాల బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేసుకోవచ్చు. ఏ కప్‌తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్‌తో జొన్నలు, రవ్వ తీసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయలను కూడా ఏసుకోవచ్చు. ఇలా ఒక పిండి రుబ్బుకుంటే చాలు 3 రకాల బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఇలా దోసలనేవి చాలా మెత్తగా కూడా వస్తాయి. తర్వాత గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మిగిలిన పిండి ఒక గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, హాఫ్ టీ స్పూన్ సాల్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే జీలకర్ర ఇవన్నీ ఏసుకొని ఒకసారి కలుపుకోవాలి. గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని, కొద్దిగా నూనె పోసుకొని, మనం కలుపుకున్న పిండేసుకోవాలి. స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని, కనీసం 10 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని, మరొక 10 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు ఇవి టేస్ట్‌గా ఉంటాయి. అదే గనక మీరు స్టవ్ హై ఫ్లేమ్‌లో పెడితే లోపల మొత్తం పిండి పిండిలా ఉంటుంది. ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటూ వేయండి. రాగులతో ఇలాగా 3 రకాల హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.